गलाती दूसरा अध्याय, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 पढ़िए, 1, 2 पढ़िएगा। మొదటి 2 వచనాలు చదువుకుందామండి। गलाती 2 का 1, 2 पढ़िएगा। గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు। అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని। इधर देखिए, पौलुस को प्रभु इस्तेमाल कर रहा है। చూడండి, ఇక్కడ పౌలు గారిని దేవుడు వాడుకుంటున్నాడు। पौलुस क्या कर रहा है? పౌలు గారు ఏం చేస్తున్నారు? यरूशलेम में जाकर प्रेरितों को बता रहा है, మరి యెరూషలేం పట్టణానికి వెళ్ళి మరి ప్రవక్తలకు తెలియజేస్తున్నాడు, मैं ऐसा ऐसा कर रहा हूं, నేను ఇగో ఈ ప్రకారంగా చేస్తున్నాను, ये सही है या नहीं आप देख लो। మరి ఇది సరి అయిందా కాదా మీరు చూడండి। ऐसा ही लिखा है, नहीं लिखा है? అలాగే రాయబడి ఉందంటారా లేదండి? क्लियर है? ऐसा क्लियर लिखा है या नहीं लिखा है? ఇలా తేటగా రాయబడి ఉందంటారా లేదంటారా? मेरा दौड़ बेकार ना हो, నా పరుగు వృధా కాకూడదు। चाहे आप कितना भी बड़ा सेवक हो, మీరు ఎంత గొప్ప సేవకులైనా సరే दूसरा सेवकों के साथ अपने आप को जांच के रखना बहुत जरूरी है। మరి ఇతర సేవకులతో మిమ్మల్ని ఎప్పుడు కూడా పరిశోధించుకుంటూ ఉండడం చాలా అవసరం। इतना बड़ा पौलुस जाकर आत्मा की अगुवाई से, इधर लिखा है आत्मा की अगुवाई से गया करके लिखा है। మరి ఇంత గొప్ప సేవకుడైన పౌలు ఆత్మ యొక్క నడిపింపు ప్రకారంగా వెళ్ళాడని ఉన్నది। पढ़िए और एक बार पढ़ के देखो। మరొక మారు చదివి చూద్దామండి। అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, देवदर्शन प्रकारमे వెళ్ళి తిని, మరియు నా इधर सुनिएगा, असली सेवक को हमेशा बताएगा जाकर तुम दूसरों के साथ में अति में रहकर चेक कर लो। మరి సరి అయిన సేవకునికి ఎప్పుడు కూడా ఆత్మ ఏమని చెబుతాడంటే, ఇదిగో ఇతర సేవకుల దగ్గరికి వెళ్ళి ఆధీనంలో ఉండి నిన్ను నీవు పరిశీలించుకుంటూ ఉండు। ट्रेनिंग के अलावा इधर में क्या है, वो अपने आप को मैं जो कर रहा हूं सही है नहीं करके जांच रहा है। మరి నేను చేస్తున్నది సరైనదా కాదా అని పరిశోధిస్తూ ఉండాలి। समझ में आया? అర్థమవుతుంది? अभी उसका 9 पढ़ो। ఇప్పుడు 9వ వచనం చదువుదామండి। అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమలో పాలువారమవుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి। हालेलुया। इंडिपेंडेंट नहीं है, ఒంటరిగా చేసే సేవ కాదు। अपने आप को बड़े सेवकों के सामने समर्पण किया, మరి తన్ను తాను పెద్ద సేవకుల ఎదుట సమర్పణ చేసుకున్నాడు। फिर उन लोग हाथ दे दिया, తర్వాత మరి फेलोशिप का हाथ दे दिया, మరి సహవాసము కొరకు చెయ్యిని చాపాడు। क्योंकि इतना आत्मा चल रहा है। ఎందుకంటే ఇన్ని ఆత్మలు నడుస్తున్నాయి। मैं केरला में एक मेरे से 12 साल ज्यादा उम्र वाले एक आदमी के ऊपर आत्मा आया, उन्होंने बीमारों को चंगा करते हुए आपको बता दिया मेरे ख्याल में। మరి కేరళ రాష్ట్రంలో నాకంటే 12 సంవత్సరాల ఎక్కువ వయసు కలిగిన ఆయన మరి అద్భుత ఆశ్చర్యకరాలు స్వస్థలు చేసే విషయం మీకు చెప్పాను। प्रभु देखिए उनके अंदर में ये इच्छा आया जाकर मेरी आत्मा को जांच के देखे। మరి ఆయన లోపల ఒక ఆశ కలిగింది, నా లోపల ఉన్న ఆత్మ సరైనదా కాదా అని పరిశోధించాలి। आत्मा का दुनिया बहुत खतरनाक दुनिया है। ఈ ఆత్మల లోకం అనేది చాలా భయంకరమైన లోకం। बहुत बड़ा पक्षी की तरह भी आत्मा आएगा।
మరి ఎంతో భక్తి కలిగిన రీతిలో కూడా ఆత్మలు వస్తాయి. इसलिए चेक करके देखना है అందుకనే తనిఖీ చేస్తూ ఉండాలి. मेरे अंदर का आत्मा सही है या नहीं, నా లోపల ఉన్న ఆత్మ సరి అయిందా కాదా, मैं जो कार्य करता है सही है या नहीं, నేను చేస్తున్న పని సరి అయిందా కాదా అని वचन के अनुसार चेक करके रखना है. వాక్య ప్రకారంగా తనిఖీ చేసుకుంటూ ఉండాలి. नहीं तो बहुत बर्बादी होगा. లేనట్లయితే సర్వనాశనం జరుగుతుంది. देखिए सिलोन पेंटिकोस्टल का महाराष्ट्र का सेंट्रल फेथ टॉम को एक दुष्ट आत्मा 7 साल चलाया. చూడండి, మహారాష్ట్రలోని కేంద్ర సిపిఎం లో ఒక సంఘాన్ని 7 సంవత్సరాల వరకు కూడా ఒక ఆత్మ నడిపించి, तो उनके अंडर में कितना चर्च से उसमें भी वो आत्मा कार्य किया होगा. మరి వాటి కింద దాని కింద ఉన్న ఎన్ని సంఘాల్లో కూడా ఈ ఆత్మ పనిచేస్తుండొచ్చు. तो इसलिए ये कोई खेल नहीं है. అందుకే ఇది ఒక ఆట కాదు. जो दुष्टता की आत्मा एंजल ऑफ लाइट बहुत ध्यान से हमला करने के लिए तैयारी में है. చూడండి, వెలుగుదూత వేషం వేసుకున్న సాతాను శక్తులు చాలా పనులు చేయడానికని సిద్ధపడి ఉన్నాయి. अब